డబ్బు సంపాదించుకోవడానికి ఎన్నో వందల వేల మార్గాలు ఉన్నా సరే సేవ చేయాలనే ఒకే ఒక ఆలోచనలతో ప్రజా సేవ జీవితంలో ఉండాలనే ఆలోచన భావంతో, ఆలోచన చైతన్యంతో, ఆలోచనతో, సద్బుద్ధితో, సుదూర ఆలోచనలతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం, దేశ ప్రజల భవిష్యత్ కోసం యువతను చైతన్యవంతం చేసే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యువత ఎప్పుడైతే చైతన్యవంతులైతారో దేశము రాష్ట్రము బాగుపడతవి, రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనం చేయబడుతుంది. అన్నింటికీ యువతనే కారణము. యువత మేలుకో, రాజకీయాన్ని ప్రక్షాళనం చెయ్యి, ఆర్థిక వ్యవస్థలను సమకూర్చుకో, ఆర్థిక వెసులుబాటును ఏర్పాటు చెయ్యి, సమాజాన్ని నిర్మితం చెయ్యి, దేశం కోసం రాష్ట్రం కోసం పాటుపడు. ఆ రాష్ట్రంలో ఆ దేశంలో నువ్వు ఉన్నవని నిన్ను నువ్వు గుర్తించుకో. స్వార్థపరుల చేతులలో ఉన్న రాష్ట్రాన్ని గుప్పిట్లను విప్పేసయ్యి సామాన్యుని చైతన్యం కోసం పాటుపడాలే యువత. ఉపాధి లేక నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న యువతకు నిరుద్యోగ చైతన్యం లేకుండానే, నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడకుండా రాజకీయం చేసి కుర్చీనెక్కిన తర్వాత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల యువత భవిష్యత్తును తాకట్టు పెట్టి వాళ్ళ స్వలాభాన్ని కాపాడుకుంటుంటే యువత ఎందుకు నిద్రపోవాలి? యువత ఎందుకు మేల్కొనకూడదు? దేశం ఎందుకు బాగుపడకూడదు? రాష్ట్రం ఎందుకు బాగుపడకూడదు? దేశ రాష్ట్ర భవిష్యత్తుల కోసం, రాష్ట్రం కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి రాష్ట్రం నుంచే మనుగడ కావాలి. మంచి ఆలోచనలు, మంచి జీవితాలు మనం రావాలన్నా, మనం పొందాలన్నా కానీ చైతన్యమే ప్రధాన కారణము. జీవితాన్ని మంచి వైపు మళ్లించడంతో పాటు జనంలో జాగృతిని సృష్టించి యువతకు ఉపాధి సృష్టించే విధంగా కొత్త పార్టీ, కొత్త రాజకీయ వ్యవస్థ అనేది అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది కొత్త రాజకీయ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరూ గమనించాలి.